ఉచిత చేప పిల్లల పంపిణీని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించాలని కోరుతున్నారు మత్స్యకారులు. 100% సబ్సిడీతో 2016 నుంచి ఉచిత చేప పిల్లల పంపిణీ చేస్తున్నారు. సకాలంలో ఏ ఒక్క ఏడాది కూడా చెరువులకు చేప పిల్లలు చేరిన దాఖలాలు లేవంటున్నారు మత్స్యకారులు. ఈసారైనా ప్రభుత్వం స్పందించిన ఈ నెలలోనే చేప పిల్లలను పంపిణీ చేయాలని కోరుతున్నారు మత్స్యకారులు. కాంట్రాక్టర్ల వైఖరి, నిధుల కొరత, అధికారుల సమన్వయలేమితో ఉచిత చేప పిల్లల పంపిణీ ఆలస్యమవుతుందంటున్నారు మత్స్యకారులు. జూన్ నెల మొదలైన ఇప్పటి వరకు ప్రారంభించలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 100% సబ్సిడీతో ఏటా చేప పిల్లల పంపిణీ చేస్తుంది ప్రభుత్వం. రాష్ట్రంలోని 26,326 చెరువుల్లో 85 కోట్ల చేప పిల్లలను కుంటలు, చెరువుల్లో నింపడానికి ప్రణాళికలు చేసింది మత్స్యశాఖ. 94 కోట్ల రూపాయల విలువైన చేప పిల్లల పంపిణీకి ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించింది. టెండరింగ్ ప్రక్రియకు సంబంధించిన కసరత్తు మొదలు పెట్టకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మత్స్యకారులు. తెలంగాణలో ఏంటంటే ప్రత్యేకంగా నవంబర్, డిసెంబర్ అంటే 6 నెలలు 8 నెలలే చేప చెరువులలో నీళ్లు ఉంటాయి. 365 రోజులు నీళ్లు ఉండేటువంటి పరిస్థితి తక్కువ ఉంటుంది. కాబట్టి వెంటనే ఇప్పుడు జూన్ ఉంది కాబట్టి జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, ఆగస్టు లోపు చేప పిల్లలు వదిలే విధంగా వెంటనే 200 కోట్ల రూపాయల చేప పిల్లలు నిధులు కేటాయించి సొసైటీ అకౌంట్లలో డబ్బులు జమ చేసే విధంగా ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసి వెంటనే నిధులు వసూలు చేయాలని. ఒకవేళ చేప పిల్లల పథకాన్ని ఎత్తేసే కుట్ర చేసి ఈ చేప పిల్లల పథకం ఎత్తివేస్తే మాత్రం మా సంఘం మిగతా ఈ తెలంగాణలో ఉన్నటువంటి మత్స్యకారుల సంఘాలు ఈరోజు రేపు 2 రోజులు మా సంఘం రాష్ట్ర మీటింగ్లు జరుగుతున్నాయి. ఆ మీటింగ్లలో చర్చించుకొని భవిష్యత్తు ప్రణాళిక పోరాట కార్యక్రమాలను రూపొందిస్తాం. ఆలస్యంగా ఉచిత చేప పిల్లలు పంపిణీ చేయడంతో లాభాలు రావట్లేవంటున్నారు మత్స్యకారులు. చెరువుల్లో సరైన సమయానికి చేప పిల్లల వదలక ఎదుగుదల లేకపోవడంతో ధర రావట్లేదంటున్నారు. కిలో నుంచి 2-3 కిలోల వరకు చేపలు ఎదగాలంటే జూలై నెలలో చెరువులో వదలాలంటున్నారు మత్స్యకారులు. చెరువులు ఇప్పుడు చేప పిల్లలు మృగశిర అయిపోకుండా చేపలన్నీ అయిపోతాయి కాబట్టి అన్నీ పట్టడం అయిపోతే అప్పుడు చేప పిల్లలు వేసుకునే టైం వస్తుంది కాబట్టి ప్రభుత్వం మాకు ఎలాంటి కూడా ఇంకా ఏం సమాచారం ఇవ్వలేదు. మాకు మాత్రం భవిష్యత్తులో చేప పిల్లలు ఉచిత చేప పిల్లల స్కీముని 100కు 100% చెరువులలో పోసే విధంగా ప్రకటించి దానికి వెసులుబాటుగా 200 కోట్లు ప్రకటిస్తేనేమో ఒక విధము, లేదు మేము చేప పిల్లలు పోయలేము, నేరుగా మత్స్యకారుల సొసైటీలోనే డబ్బులు వేస్తాం అనేది తెలియజేస్తాము. లేకపోతే మేము భవిష్యత్తులో తెలంగాణ మొత్తము ఈ చేప పిల్లల విషయంలో మాత్రం మా సంఘంగా మేము చాలా భవిష్యత్తులో ధర్నాలు కానివ్వండి. చేపల మార్కెటింగ్ సంబంధించిన కూడా ఈరోజు చేయాల్సిన అవసరం ఉంది. ఓ దిక్కు చేపలు ఇస్తామని చెప్తా ఉన్నారు, ఓ దిక్కు మార్కెటింగ్ వ్యవస్థ అనేటువంటి పరిస్థితి ఉంది. గ్రామీణ ప్రాంతంలో మండల కేంద్రాలు కానీ, నియోజకవర్గ కేంద్రాలు కానీ, జిల్లా కేంద్రాలు కానీ ఇప్పటికీ సరైన చేపల మార్కెట్ నిర్మించలేదు. అలాంటి చేపల మార్కెట్ నిర్మించాలి. ఇంకోటి ఏంటంటే చేప పిల్లల కేంద్రాలు ఈ రాష్ట్రంలో చేపల ఉత్పత్తి కేంద్రాలు 32 ఉన్నాయి. ఈ 32 ఉత్పత్తి కేంద్రాలు అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. అభివృద్ధి చేస్తే ఇప్పుడు ఎక్కడో తెనాలి ఇక మనకు సంబంధించినది ఆకివీడు, భీమవరం పోయి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడే ఉత్పత్తి చేసుకొని ఆ కెపాసిటీని ప్రభుత్వ సిబ్బంది మేము చేస్తే ఇంకెక్కువ ఉపయోగపడుతుంది. జూన్ నుంచి ఆగస్టు మధ్యలో చేప పిల్లలను కుంటలు, చెరువులు, ప్రాజెక్టులో వదిలేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు మత్స్యకారులు.